అంతరిక్షం బోలెడన్ని వింతలు ఎదురు చూస్తున్నాయి. తాజాగా 17X ప్లానెట్ ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు అదే సమయంలో వీటిలో జీవం ఉందేమోనన్న దిశగా ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే ఈ ఎక్సో ప్లానెట్లు భూమిని పోలి ఉండకపోవచ్చన్న అంచనాలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో అద్భుతాన్ని గుర్తించింది. 17 ఎక్సో ప్లానెట్లను కనుగొంది. వాటి ముందు మంచు ఉపరితలం క్రింద గ్రహాంతర వాసులు ఉండే గ్రహాలను గుర్తించింది. అంతేకాదు వాటిపై మహాసముద్రాలు కూడా ఉండి ఉండవచ్చని అనుమానిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఏజెన్సీల మాదిరిగానే నాసా కూడా భూమి కాకుండా ఇతర గ్రహాలపై జీవం కోసం శోధిస్తోంది. కొన్ని గ్రహాలు చాలా చల్లగా ఉన్నప్పటికీ వాటి మంచు ఉపరితలం క్రింద జీవం ఉంటుందని భావిస్తోంది. ఈ మేరకు నాసా ఒక ప్రకటనలో వీటికి సంబంధించి వివరాలను వెల్లడించింది. ఈ మహాసముద్రాల నీరు కొన్నిసార్లు మంచు పొల ద్వారా గీజల రూపంలో ఉపరితలం నుండి బయటకు వస్తుందని తెలిపింది. సైన్స్ బృందం ఈ ఎక్సో ప్లానెట్లపై గీజర్ కార్యకలాపాల మొత్తాన్ని లెక్కించింది. మొదటిసారి ఈ అంచనాల ప్రకారం 17 ఎక్సో ప్లానెట్లను కనుగొని పనిని నాసా గోద్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ కు చెందిన డాక్టర్ లిన్నెక్విక్ నేతృత్వంలోని బృందం చేసింది. అతను ఈ ఎక్సో ప్లానెట్లపై అధ్యయనాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అందులో వాటి గురించి మరింత సమాచారం ఇవ్వనున్నట్లు నాసా పేర్కొంది. ఈ అధ్యయనం నివాసయోగ్యమైన జోన్ అనే దానిపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే ఉన్న గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉన్న ప్రదేశాలు, చలని ఎక్సో ప్లానెట్లపై జీవాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తోంది నాసా. చలని గ్రహాల మంచు ఉపరితలాలు క్రింద మహాసముద్రాలు ఉండవచ్చు. గ్రహం కింద ఉన్న సముద్రాలు దాని అంతర్గత తాపన యంత్రాంగాన్ని ఉపయోగిస్తాయని నాసా భావిస్తోంది. మన సౌర వ్యవస్థలో ఉన్న యూరోపా, ఎన్క్లాడస్ అనే చంద్రులపై కూడా ఇదే జరుగుతోందని నాసా పేర్కొంది. ఈ 17 మంచు ప్రపంచాల్లో ఐస్తో కప్పబడిన ఉపరితలాలు ఉండవచ్చని డాక్టర్ లిన్నెక్విక్ చెప్పారు. కానీ ఈ కప్పబడిన ఉపరితలాల క్రింద ఉన్న మహాసముద్రాలలోని నీటిని గడ్డకట్టకుండా ఉంచడానికి వారు తమ సూర్యుడి నుండి రేడియో ధార్మిక మూలకాలు, టైడల్ శక్తుల నుండి సహాయం పొందుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు విషయాల సహాయంతో తగినంత వేడి అందించడం జరుగుతోంది. ఇది నీటిని సులభంగా గడ్డకట్టకుండా చూస్తోంది. వేడి చేయడం వల్ల కొన్నిసార్లు మహాసముద్రాల నుండి నీరు ఉపరితలాన్ని ఛేదించి బయటకు రావడానికి ఇదే కారణం. అయితే ఈ అధ్యయనం గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో వివరించలేదు. కానీ ఎక్కడో నేటి ఉనికి కూడా ఈ గ్రహాలపై జీవం ఉండవచ్చని సూచిస్తుంది. జీవితం ఇప్పటికీ బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల స్థితిలో ఉండే అవకాశం ఉంది. అయితే గ్రహాలపై జీవుల ఉనికి గురించి నాసా అధ్యయనం పెద్దగా చెప్పలేదు. అటువంటి పరిస్థితిలో ఏదైనా నిర్దిష్ట నిర్ణయానికి రావడం తొందరలోనే జరగవచ్చని తెలుస్తోంది. మొట్టమొదటిసారిగా మన సౌర వ్యవస్థ వెలుపల గ్రహాల సరికొత్త శ్రేణిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తాజా ఆవిష్కరణలో మన సౌర వ్యవస్థ వెలుపల వారి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న 301 కొత్త గ్రహాలు కనుగొనబడ్డాయి. ఇది భూమికి మించిన జీవితాన్ని కనుగొనగలదని శాస్త్రవేత్తలకు కొత్త ఆశను ఇచ్చింది. ఈ లోతైన అంతరిక్ష అన్వేషణ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. కొత్తగా కనుగొన్న 301 ఎక్సో ప్లానెట్లు భూమి నుండి చాలా దూరంలో 4569 ఎక్సో ప్లానెట్లకు జోడించబడ్డాయి. ఈ కొత్త గ్రహ ఆవిష్కరణ ఎక్సోమినార్ అనే కొత్త డీప్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా చేయబడింది. ఇది నాసా ప్లియోడ్ సూపర్ కంప్యూటర్ను ఉపయోగించే మిషన్ లెర్నింగ్ సిస్టమ్. కొత్త గ్రహాల ఆవిష్కరణ లోతైన అంతరిక్షాన్ని అన్వేషించడంలో ఒక ప్రధాన పురోగతిని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయినప్పటికీ కొత్త ఎక్సో ప్లానెట్లు ఏ విధంగానూ భూమిని పోలి ఉండవని నాసా తెలిపింది. కొత్త గ్రహాలు వాటి మాతృ నక్షత్రాల అలవాటైన జోన్ల వెలుపల ఉన్నాయి. కానీ మన పరిసరాల్లోని అన్ని ఇతర ఎక్సో ప్లానెట్ల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ కొత్త గ్రహాలపై ఇంకా జీవం లేదా అలవాటైన పరిస్థితులకు రుజువు లేనప్పటికీ పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ మన స్వంత సౌర వ్యవస్థలు, గ్రహాలను అర్థం చేసుకోవడంలో, అవి మన పర్యావరణంతో ఎలా సరిపోలుస్తాయో అర్థం చేసుకోవడంలో ప్రధాన మైలురాయి అని చెప్పారు. నేటా అంతరిక్ష సంస్థ దీర్ఘకాలంగా నడుస్తున్న కెప్లర్ ఎక్సోప్లానెట్ హంటింగ్ మిషన్ నుండి వచ్చింది. మార్చి 2009 నుండి మే 2013 వరకు కెప్లర్ సిగ్నస్ రాశికి సమీపంలో రాత్రి ఆకాశంలో ఒక చిన్న విభాగంలో సూర్యుడి వంటి 1,45,000 నక్షత్రాలను చూశారు. కెప్లర్ దృష్టిలో చాలా నక్షత్రాలు వందల లేదా వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. కాబట్టి మానవులు వాటిని ఎప్పుడైనా సందర్శించే అవకాశం చాలా తక్కువ. అయితే డేటా ఖగోళ శాస్త్రజ్ఞులకు భూమి లాంటి గ్రహాలు ఎంత సాధారణమో తెలివైన గ్రహాంతర జీవితాలను కనుగొనే అవకాశాలను అందిస్తాయి.